కౌలు రైతులకు దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తూ ఈ రోజు చట్టము బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు రేపట్లో కౌలు రైతులకు సంబంధించి వాళ్లకు 11 నెలల పంట వాళ్లకు హక్కు వచ్చేట్టుగా, అదే విధంగా భూ యాజమానాలు వాళ్ళకు అన్ని రకాలుగా కూడా భద్రత కల్పించేట్టుగా, అదే విధంగా బ్యాంకులు పోతే సులభంగా వాళ్లకు అప్పు పుట్టేట్టుగా, అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేట్టుగా ఒక చట్టమే తీసుకొస్తా ఉంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పోన్లే అధ్యక్ష, మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు చేసిన పని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. పోయినసారి 2014లో రుణమాఫీనే కదా అధ్యక్ష ముఖ్యమైన కార్యక్రమం. అది కూడా అడ్వర్టైజ్మెంట్లు ఎట్లుండే అధ్యక్ష? అడ్వర్టైజ్మెంట్లు అసలు బాబు గారు వస్తే బంగారం అంటే అధ్యక్ష వచ్చేస్తుందంట బ్యాంకు నుంచి మన దగ్గరికి. బాబు గారు వస్తే బీరువాలంట అధ్యక్ష, బీరువాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుందంట బ్యాంకులో నుంచి. అసలు బ్రహ్మాండంగా అంటే అధ్యక్ష పంటలు అడ్వర్టైజ్మెంట్ పాపం ఎంతమంది అమాయక రైతులంతా అసలు నమ్మి మోసపోయారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పని ఒకసారి చెప్తా. వాళ్ళది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా అధ్యక్ష. మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏది? రుణమాఫీ. 2014-15లో 7,069 కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ఇది ఏ పరిస్థితుల్లో? ఒరిజినల్ గా వాళ్ళ వాగ్దానం ప్రకారం 87,000 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. 87,000 కోట్లు. 87,000 కోట్లను ఆ కమిటీ ఈ కమిటీ అని పెట్టి 24కు కుదిచ్చి అదెట్లా అధ్యక్ష? 1,50,000 మాత్రమే, ఒకరికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళా 50,000 ఒక విడతలో కంప్లీట్ చేస్తాము, 1,50,000 4 విడతలో కంప్లీట్ చేస్తాం. వీళ్ళు చేసిన పనికి వాస్తవానికి అధ్యక్ష రైతుల పరిస్థితి ఎట్లుండిందంటే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలీదు. బ్యాంకులు ఒక రైతు మీద ఉన్న కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని బట్టి స్కేలు ఫైనాన్స్ లేకుండా ఆ నమ్మకాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు చేసిన పనికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ప్రతి రైతుకు కూడా రావాల్సిన మొత్తం కంటే తక్కువ డబ్బులు ఈ రోజు బ్యాంకులు ఇస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలియని పదము ఈ రోజు కల్పించి రైతులకు అందరికి కూడా బ్యాంకు నుంచి తీసుకోవాల్సిన అప్పు తీసుకోలేకుండా ఉండే పరిస్థితులకు తీసుకొచ్చి పోనీ వాళ్ళు చేసిన పని ఎంత అధ్యక్ష? 2015 అంటే 24,000 కోట్లు అయితే కట్టాల్సిందే కదా అధ్యక్ష. 24,000 కోట్లలో వాళ్ళు చేసినది ఎంత? 2015-16లో 4,300 కోట్లు కేటాయిస్తారు అధ్యక్ష. కానీ ఖర్చు పెట్టేది 742. 4,300 కేటాయిస్తే 742 ఖర్చు పెడతారు అధ్యక్ష. 16-17లో 3,512 అధ్యక్ష ఖర్చు పెట్టేది. 3,512 ఖర్చు పెట్టేది 3,512. 17-18 అధ్యక్ష 3,600 ఖర్చు పెట్టినది 3,600. 18-19 అధ్యక్ష 4,100 ఎలక్షన్ ఇయర్ 4,100 ఖర్చు కేటాయించి 356 మాత్రమే ఖర్చు పెడతారు అధ్యక్ష. అంటే 24,000 కోట్లకు కాను 16,512 కోట్లు వాళ్ళు కేటాయింపులు చేసి, అంటే వాస్తవానికి వాళ్ళ మీద బాధ్యత ఉండేది 87,000 కోట్లు. 87,000 కోట్లను 24 కుదిచ్చి ఆ 24 గాను కూడా 16,512 కోట్లు వాళ్ళు కేటాయించి కేవలం 15,279 కోట్లు ఖర్చు పెట్టి, అంటే దాదాపు 24,000కు గాను 15,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే ఇంచుమించు 9,000 కోట్లు ఇంకా పెట్టేది మిగిలిచ్చి కాక అధ్యక్ష ఫుల్ బడ్జెట్ అధ్యక్ష. తమాషా మీరెందుకు పెట్టలే అని చెప్పి మమ్మల్ని రోజు అడుగుతారు కదా అధ్యక్ష. 19-20లో వాళ్ళు లాస్ట్ బడ్జెట్ ఓటన్ అకౌంట్ కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. వాళ్ళు ఎంత పెట్టినారు అధ్యక్ష? గుండు సున్నా. వాళ్ళ ప్రోగ్రాంకు వాళ్ళే కేటాయింపు చేయకుండా, వాళ్ళ ప్రోగ్రాంకు వాళ్ళే పెట్టకుండా దినరోజు అందరికీ ఏలు పెట్టి వాళ్ళు చూపిస్తారు. పోనీ అట్లని చెప్పి వాళ్ళ అమాయకుల వాళ్ళకి అంకెల గురించి తెలియదా అంటే అమాయకులేం కాదు అధ్యక్ష. నీరు చెట్టుకు చెప్తా అధ్యక్ష ఇంత పెట్టినారు. నీరు చెట్టు 14-15 అధ్యక్ష నీరు చెట్టుకు 0 కేటాయింపు 0 ఖర్చు. 15-16 అధ్యక్ష నీరు చెట్టు 72 కోట్లు కేటాయిస్తారు, 496 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు 72, 496. ఎందుకంటే నీరు చెట్టు ఎవరు అధ్యక్ష పనులు చేసిండేది. దాని తర్వాత అధ్యక్ష 16-17 110 అధ్యక్ష కేటాయింపు 110. ఒక్కసారి అంటే పొరపాటు అనుకోవచ్చు. 16-17 అధ్యక్ష 110 కోట్లు కేటాయించి 1,217 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. ఎక్కడన్నా విన్నామా అధ్యక్ష? కేటాయింపు అంత 10 ఖర్చు ఎక్కడన్నా విన్నామా? కని విని 17-18 అధ్యక్ష మళ్ళీ 110 ఖర్చు పెడతారు అధ్యక్ష. అది అంకెలు కూడా ఎట్లా అంటే దింపినారు ఊరికి అట్లా, మళ్ళీ మార్చేది కూడా ఎందుకని ఓపిక లేక. ఖర్చు పెట్టేది ఎంత అధ్యక్ష? 921 ఖర్చు పెడతారు. అదేవిధంగా 18-19 ఎలక్షన్ ఇయర్ 500 కోట్లు కేటాయింపు చేసి 2,215 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టారు. 794 కోట్ల అధ్యక్ష 793 కోట్లు కేటాయించి నీరు చెట్టుకు 4,850 కోట్లు ఖర్చు పెడతారంటే 6 అంతలు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు కంటే 6 అంతలు. ఎక్కడ? నీరు చెట్టు. ఎందుకంటే నీరు లేదు చెట్టు లేదు అధ్యక్ష. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు దోచుకొని మట్టి తీయడం అమ్ముకోవడం, మట్టి పని చేయకుండా బిల్లులు చేసుకోవడం రకరకాల అధ్యక్ష ఇది. కానీ
వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రుణమాఫీకి వచ్చినప్పుడు మాత్రము కేటాయింపు కూడా చేయలేదు చూడండి అధ్యక్ష. కేటాయింపు కూడా చేయలే. చాలా మంది సభ్యులకు, వాళ్ళ గౌరవ సభ్యులకు బుక్కులు చూసుకున్నారు లేదో, కేటాయింపులు కూడా చేయలే. ఇది వీళ్ళు చేసిన డ్యామేజ్. అంటే ఏదో రైతులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళని కట్టనీయకుండా చేసి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అంటే ఒక చెనిక్కాయ రైతుకు 8,000 కాకుండా 15,000 నమ్మకాన్ని బట్టి బ్యాంకు ఇస్తున్నాడు అధ్యక్ష. అట్లాంటి వీళ్ళు చేసిన పనికి ఏమంటే అది ఇవ్వము, ఓన్లీ 8,000 మేము ఇచ్చేదని చెప్పి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది నేర్పించి పెట్టినారు. ఇది వాళ్ళు చేసిన డ్యామేజ్. ఈ రోజు వాళ్ళు మళ్ళా మన మీద క్వశ్చన్ అంటే అధ్యక్ష పెట్టినారా లేదా అని. ఇది అధ్యక్ష మేనిఫెస్టోలో ఏమనుంది అధ్యక్ష, వెరీ క్లియర్గా ఏమనుంది మేనిఫెస్టోలో, ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసము 50,000 ఇస్తాము, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇస్తాము. ఇది ఎప్పటి నుంచి యాక్చువల్గా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాల్సినది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకున్న ఈ ప్రభుత్వం అని చెప్పి, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ముందరనే అడ్వాన్స్ చేసి ఇస్తుంటే దానికి కూడా పేరు పెడుతున్నంటే దీనికి ఒకటే అధ్యక్ష, దీనికి కేవలం ఏమంటే ఏదో ఒకటి బురద జల్లాలా, ఏదో ఒకటి బ్లేమ్ చేయాలా, ఏదో ఒకటి చేయాలని తప్ప వాస్తవాలు ఏది లేదు. ఎందుకంటే మేము చెప్పేటివి ఎట్లన్నా పోవచ్చు, ఈ అంకెలు అయితే తప్పులు పోవు కదా అధ్యక్ష. కాబట్టి దయచేసి ఏదన్నా కానీ ఇంకోటి అధ్యక్ష, డబ్బులు కేంద్ర ప్రభుత్వం మీకెందుకు బాధ? కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇంకో నచ్చితే ఇంకెవరన్నా ఇవ్వచ్చు, మీకు బాధ ఎందుకు అని. ఏదైనా కానీ అధ్యక్ష, ఎప్పుడైనా కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 2 రకాలు ఉంటాయి, సిఏపిఎస్, సిఎస్ఎస్. ఒక దాంట్లో ఏమో డైరెక్ట్గా టోటల్గా కేంద్రం ఇస్తుంది, ఒక దాంట్లో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. రకరకాలు ఉంటాయి అధ్యక్ష, పర్ముటేషన్స్, కాంబినేషన్స్. మన ప్రకారంగా మనం నచ్చినది మనం చేసుకుంటాం. అట్లంటే ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష మన నీరు చెట్టు వాళ్ళు చేసేది అన్ని లింకప్ కాదు అధ్యక్ష, ఎన్ఆర్జీ చేస్తూ అప్పుడు మాత్రం అది బాగుందా, ఇది మాత్రం బాగలేదు పాపం. ఆడ ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష, ఇది ఆదాయం రాదు కదా. ఏమన్నా అర్థం ఉంది అధ్యక్ష? కేంద్రం నుంచి ఇంకోటి అధ్యక్ష, కేంద్రం నుంచి వస్తుండే డబ్బులు అంటే ఎస్ అది హక్కుగా వస్తుంది. ఎందుకు రాదు అధ్యక్ష? ఇక్కడ కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తుండే అధ్యక్ష? డివిజిబుల్ పూల్కి ఎక్కడి నుంచి వస్తుండే? ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కడుతున్న పన్నులే కేంద్రానికి పోతున్నాయి. డెవల్యూషన్ ద్వారా కొంత డైరెక్ట్ మనకు వస్తుంది, డెవల్యూషన్ ద్వారా వచ్చినది మనం ఇష్ట ప్రకారం ఖర్చు పెడతాం. కేంద్రానికి ఎక్కడైతే బాధ్యత ఉందో వాళ్ళు ఏమంటున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ మీరు కూడా కలిపి మేము కలిసి పెట్టండి అని. కానీ కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గర నుంచే కదా అధ్యక్ష వస్తుండేది, అదే పన్నులోనే ఒక భాగం. ఇవన్నీ వాళ్ళకి తెలియదు అధ్యక్ష, అన్ని తెలుసు అధ్యక్ష. వాళ్ళ బాధ అంతా ఏమంటే చంద్రన్న బాట అని పెట్టుకున్నారు కదా అధ్యక్ష, దాంట్లో కేంద్రం నిధులు కాదు అధ్యక్ష, మొత్తం కేంద్రాందే. కనీసం ప్రధానమంత్రి పేరు కూడా పెట్టలే. వాళ్ళు మళ్ళీ ఎట్లా చెప్పినారంటే అధ్యక్ష, వాళ్ళ స్కీములు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే అసలు విపత్తుల్నే ఆపేస్తాం, సైక్లాన్నే జయిస్తాం. చూడలేదా? విన్నాను, మర్చిపోయినాను అధ్యక్ష. అసలు సైక్లానే జయిస్తాము, సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే భయపడుతుందంట. ఎక్కడైనా సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూసి ఇవన్నీ స్కీములు పెట్టి ఈ రోజు మనం ఏదో చేస్తున్నాం, 45 రోజులు అయింది, ఏదో పాపం బాగా చేస్తున్నా అని చెప్పి ఒప్పుకోవాలనా? రెయిన్ గన్స్ అధ్యక్ష, జలఫిరంగులు అధ్యక్ష, జలఫిరంగులంట. జలఫిరంగులతో మొత్తం పంటలు పండుతాయంట అధ్యక్ష. జలఫిరంగుల సంగతి ఏమో కానీ ఫిరంగులు ఆడిపోయినా పైపులు మాత్రం టీడీపీ కార్యకర్తలు ఇంట్లో ఉన్నాయని చెప్పి మాకు తెలిసింది అధ్యక్ష. ఇది వాళ్ళు చేసినట్టు. దయచేసి అధ్యక్ష ఇవన్నీ కాదు, కానీ ఎప్పుడైనా కానీ మంచి జరిగినప్పుడు మంచి అనాలా. ఇంకా ఏమనుంటే సలహా ఇవ్వాలి, ఇంకా ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుందని. కానీ దినరోజు పొద్దున్న లేసిన నుంచి ప్రతి దానికి పేరు పెట్టుకుంటుంటే ఎట్లా అధ్యక్ష? ఇది అన్యాయం అధ్యక్ష.